అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. ఎయిర్ ఇండియా ఫ్లైట్కి భారీ ప్రమాదం తప్పింది. నిజంగా ఒకవేళ పైలట్ కనుక ఈ ప్రయాణంలో అప్రమత్తతతో ఉండకపోతే గతంలో జరిగిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ లాగే నిజంగా కుప్పకూలిపోవాల్సిన పరిస్థితి. కేవలం పైలట్ చాలా చాకచక్యంగా వ్యవహరించడంతోనే ఈ ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ ఒక ఎయిర్ ఇండియా ఫ్లైట్ బయలుదేరింది. 174 మంది ప్రయాణికులతో మార్నింగ్ ఒక ఫ్లైట్ బయలుదేరింది. AI2939 అనే పేరుతో ఉన్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ బయలుదేరిన కొద్ది నిమిషాల్లోనే కాక్పిట్లో పొగలొచ్చాయి. సో వెంటనే ప్రయాణికులు అలర్ట్ చేయడంతో క్యాబిన్ క్రూ అంతా అలర్ట్ అయ్యారు. సో దాని తర్వాత వెంటనే ఎమర్జెన్సీ అలారం కూడా మోగడంతో సో కాక్పిట్లోకి అప్పటికే పొగలు వెళ్ళాయి. సో ఏం జరుగుతుందో అర్థం కాని సిచ్యువేషన్లో ప్రయాణికులంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. సో పొరపాటున ఇక్కడ మనం చనిపోతే గాల్లోనే పరిస్థితి ఏంటి అని వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు అన్నీ ఒకసారి మైండ్లోకి వచ్చాయి. సో కట్ చేస్తే వాళ్ళకి ఈ ఆలోచనలు తిరుగుతున్నంత లోపులోనే పైలట్ చాలా చాకచక్యంగా కాక్పిట్లోకి ఎప్పుడైతే ఇవన్నీ వచ్చాయో వెంటనే మేడే కాల్ ఇచ్చాడు. సో మేడే కాల్ ఇచ్చిన వెంటనే 30 సెకండ్స్లోనే ఫ్లైట్ని ల్యాండ్ చేశారు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో. ఒకసారి మీరు విజువల్స్ చూసుకోవచ్చు ఆ ఫ్లైట్ ఎలా ల్యాండ్ అయిందో, ఎంత ఎమర్జెన్సీగా ల్యాండ్ అయిందో. నిజంగా ఫ్లైట్లో తిరగాలి అంటే నిజంగా ప్రయాణికులు భయపడుతున్న పరిస్థితి. ఏదైనప్పటికీ నిజంగా ఆ యొక్క పైలట్ ఎవరైతే ఉన్నారో ఆయనకి నిజంగా కంగ్రాట్స్ చెప్పాలి. ఒక రకంగా ఆ ప్రయాణికులు మొత్తం దేవుడి దయ, దేవుడి వల్లే మనం బతికున్నాం అనుకోవచ్చు. కానీ ఆ పైలట్ ఎంత చాకచక్యంగా నడిపుంటే, ఎంత చాకచక్యంగా ఫ్లైట్ని టేక్ ఆఫ్ చేసి ఉంటే అలాంటి అంటే అంతమంది సేవ్ అయ్యేవాళ్ళు ఒక నిమిషం ఆలోచించండి. ఏమాత్రం రిస్క్ తీసుకున్నా సరే 174 మంది గాల్లోనే కలిసిపోయేవాళ్ళు, అనంత లోకాలకు వెళ్ళిపోయేవాళ్ళు. నిజంగా ఆ మాట అంటానే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ ఎంత ఇబ్బంది పడ్డారో ఒక నిమిషం ఆలోచించండి. ల్యాండ్ అవుతుందో లేదన్న టెన్షన్. అట్లీస్ట్ క్యాబిన్ క్రూ వాళ్ళని అలర్ట్ చేయట్లేదు. అంటే వాళ్ళు ఆల్రెడీ కాక్పిట్లో ఉన్న డ్రైవర్కో లేకపోతే వాళ్ళకి లైక్ ఇంటర్నల్ కనెక్టివిటీ ఉంటుంది కదా, ఇంట్రా కనెక్టివిటీ సర్వీసెస్ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో వాటితో మాట్లాడుకుంటూ వాళ్ళు ఇక్కడున్న సిచ్యువేషన్ చెప్తా ఉన్నారు. ఇంతలోనే వెంటనే అసలు పైలట్ ఏమాత్రం ఆయన రిస్క్ తీసుకోలేదు. రిస్క్ తీసుకోకుండా వెంటనే చాకచక్యంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే వెంటనే ఫ్లైట్ని చాలా చాకచక్యంగా ల్యాండ్ చేయడంతో ప్రమాదం తప్పిందనుకోవచ్చు. పొర్రపాటున కనుక ఏదన్నా జరిగి ఉంటే నిజంగా చాలా దారుణం జరిగి ఉండేది. సో ఈ రోజున అహ్మదాబాద్ వెళ్లేందుకు AI2939 విమానం ఢిల్లీ నుంచి బయలుదేరింది. టేక్ ఆఫ్ అయిన కాసేపటికే కార్గో హోల్డ్ ప్రాంతంలో పొగ వచ్చినట్టు కూడా సూచన కనిపించిందని ఎయిర్లైన్ అధికారులు గుర్తించారు. దీంతో సిబ్బంది అప్రమత్తమై వెంటనే ఆ ఫ్లైట్ను ఢిల్లీకి మళ్లించారు. అనంతరం పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ విమానంలో అలాంటి పొగ వ్యాపించిన సూచనలు ఏవి కనిపించలేదని తనిఖీ అనంతరం అధికారులు కూడా నిర్ధారించిన పరిస్థితి. అయితే దేశంలో విమాన ప్రయాణాలపై తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీలో టేక్ ఆఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం ఒకటి వెంటనే బెందిరిగింది. కాక్పిట్లోకి పొగలు వస్తున్నాయనే సంకేతాలతో ఇలా అర్ధాంతరంగా తిరిగి ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ ఘటనలో ప్రయాణికులంతా చాలా సేఫ్గా, సురక్షితంగా బయటపడ్డారు. సదరు ప్రయాణికులను ప్రత్యామ్నాయ మార్గం ద్వారా వారి గమ్యస్థానాలకు చేర్చింది ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్. అయితే ఇదిలా ఉంటే గురువారం సాయంత్రం, నిన్న సాయంత్రం గౌహటి నుంచి హైదరాబాద్కు వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ IX2884ను ఊహించని కారణంగా రద్దు చేసినట్టు కూడా అధికారులు చెప్పారు. సో ఈ విమానంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ప్రయాణించాల్సి ఉంది. సుమారు 4 గంటలైనా ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో అసహనం వ్యక్తం చేసిన సిరాజ్ ఈ విషయమై సదరు విమానయాన సంస్థను సోషల్ మీడియా ఎక్స్ ద్వారా వేదిక వివరణ కోరాడు. సరైన కమ్యూనికేషన్ లేకపోవడంతోనే ఇలా జరిగినట్టు సిరాజ్ పోస్టుకు సమాధానం ఇచ్చింది ఆ సంబంధిత ఎయిర్లైన్స్. సో ఏదైనా సరే ఈ రోజుల్లో ప్రమాదాలు ఎంత దారుణంగా జరుగుతున్నాయంటే ఊహించని రీతిలో జరుగుతున్నాయి. నిజంగా వాళ్ళంతా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత మరికొద్ది గంటల్లో గమ్యస్థానంలో ఉంటాం అనుకున్నారు. కానీ సరిగ్గా టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఆ యొక్క పొగలు రావడం కాక్పిట్లోకి వాళ్ళకి భయభ్రాంతులకు గురి చేసింది ఆ వార్త. ఎప్పుడైతే ఆ క్యాబిన్ క్రూ
ఇలా పొగలు వస్తున్నాయని చెప్పి పైలట్కి సమాచారం ఇవ్వడంతో వెంటనే పైలట్ కూడా చాకచక్యంగా నిజంగా ఆ ఫ్లైట్ని ల్యాండ్ చేయడం ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ వరుస ప్రమాదాలు మనుషుల్ని, సామాన్యుల్ని, ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసే వాళ్ళని భయపెడుతున్నాయి. ఇంకా మనం ఎలా వెళ్ళాలి? బస్సుల్లో జరిగితే బస్సు ప్రమాదాలు, లేదంటే ఈ ఫ్లైట్లో ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్, లేదంటే పొగలు రావడము, ప్రాపర్ మెయింటెనెన్స్ ఎందుకు ఉండదని కూడా చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ఒక హై ప్రొఫైల్ కస్టమర్ కావాలంటే ఇంకొక 2000 ఎక్స్ట్రా పెడతాడు, డబ్బులు ఇబ్బంది ఏం లేదు. కానీ అక్కడ సేఫ్టీ లేదు అనే విషయం జర్నీ స్టార్ట్ అయిన తర్వాత తెలిస్తే నా ప్రాణానికి భద్రత ఉందా అనే విషయం ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఆన్ బోర్డ్ అయ్యాక, సో ఆల్రెడీ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత తెలిసిందనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? సామాన్యుల పరిస్థితి ఏంటి? వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ కళ్ళలో తిరుగుతూ ఉంటాయి, పిల్లలు తిరుగుతూ ఉంటారు, అమ్మ నాన్న వాళ్ళు కళ్ళలో తిరుగుతూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ నిజంగా రాకూడదు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది అంటే 1-2 సార్లు నిజంగా క్రాస్ చెక్ చేయాల్సిన పరిస్థితి. చేస్తున్నామని అంటారు, మరి చేసినా కానీ ఎందుకు వస్తున్నాయి ఇలాంటివి? మీరు రియాక్ట్ అవ్వాలి. ఇలాంటి వాటికి మీరు కామెంట్ చేయాలి. ద బెస్ట్ కామెంట్ని ఎవరో ఒకళ్ళు చూడకపోరు, డీజీసీ ఆఫీషియల్స్. మీరు పెట్టే కామెంట్స్ చాలా కీలకం. పిచ్చి వీడియోస్కి కామెంట్స్ పెట్టడం కంటే ఇలాంటి పనికొచ్చే వీడియోకి మీరు కామెంట్ పెట్టడం ద్వారా చాలామంది చూస్తూ ఉంటారు మీ కామెంట్స్ని. ఎవరన్నా డీజీసీఏకి ఒక రెఫరెండం ఇస్తారు, ఒక సజెషన్ ఇస్తారు. మీకు మీ ఆలోచన శక్తి మేరకు మీరిచ్చే ఒక సజెషన్ అనేది చాలా కీలకం నిజంగా. సో ఏదేమైనా ఆ విమానంలో పొగలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్, ఇలా ఫ్లైట్లు రద్దు అవ్వడం చాలామందిని భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి. ఏ క్షణంలో ఏం జరుగుతుందని త్రుట్లో తప్పిన ఎయిర్ ఇండియా ప్రమాదం గురించి మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి.